brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రభుత్వ పాలనపై గులాబీ బాస్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్న వేళ అటు కామ్రేడ్లు కూడా కన్నెర చేశారు. తమను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోవాలని కౌంటర్ అటాక్ దిగారు. ఇంతకీ కేసీఆర్ అన్నదేంటి, కమ్యూనిస్టులు అర్థం చేసుకున్నదేంటి? బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ పై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని ఊహించలేదన్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్టులపైన విరుచుకుపడ్డారు. అధికార పార్టీతో అనుసంధానమై ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్ కు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. కేసీఆర్ కు సహకరిస్తే త్యాగధనులు, లేదంటే తొత్తులా అని ప్రశ్నించారు సిపిఐ తెలంగాణ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టుల అజెండాను తీసుకుంటామని చెప్పి మోసం చేసిన చరిత్ర కేసీఆర్దే అన్నారు. కమ్యూనిస్టులు ఏమిటి, కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకి బాగా తెలుసు. ఆయనకి సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగధనులని, కమ్యూనిస్టులు లేనిదే పేదవాడి తరఫున పోట్లాడేవాళ్ళు లేరని చెప్పి, మావోయిస్టుల ఆ విధానమే మా విధానం అని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు. మీరు ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడానికి సమయం దొరకదు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రావడానికి సమయం దొరకదు, మీరు మొత్తం ఎక్కడో ఉంటారు. కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదంటే ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడినట్టు ఉంటుంది. కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లే. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు తొత్తులుగా మారారనేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి కేసీఆర్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, అణగారినటువంటి తరగతులకు వ్యతిరేకంగా మొత్తం సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు? బీజేపీకి బీఆర్ఎస్ తొత్తుగా గౌరవిస్తున్నట్టేనా? విస్తృత స్థాయి సమావేశంలో కమ్యూనిస్టులపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ట్రేడ్ యూనియన్ల బలోపేతంపై మాత్రమే మాట్లాడారని, వాళ్లకు ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని మాత్రమే సూచించారని క్లారిటీ ఇచ్చాయి.